రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు 2026 సంవత్సరం. మనం చూస్తున్న తేజ రకం ఒక సంచలనాత్మకమైన హైబ్రిడ్ రకం అండి. ఇది సింజెంటా కంపెనీ వారి 4047 అనే ఒక కొత్త తేజ రకాన్ని ఈ సంవత్సరం డెమో పర్పస్గా శాంపిల్ ఇచ్చారు. ఇది మనం కండ్రిక గ్రామంలోని అప్పారావు గారి పొలంలో మనం చూస్తున్నాము. ఈయనకి డెమో పర్పస్గా శాంపిల్గా ఒక 3 ప్యాకెట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్యాకెట్లలో నారు పెంచుకొని ఈరైతే 9 సార్లలో కిందికి మీదికి నాటడం జరిగింది. వెరైటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. కింది నుంచి కూడా కాపు చాలా బాగుంది. సైజు కూడా మంచి సైజు ఉంది, కాయ సైజు. మనతో పాటు చేను రైతు అప్పారావు గారు మనతో పాటు ఉన్నాడు. ఒకసారి ఈ వెరైటీ గురించి అప్పారావు గారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి అప్పారావు గారు. ఏ వెరైటీ అండి మీరు సాగు చేసిన రకం? ఇది సింజెంటా వాళ్ళది 4047 అన్నారండి. ఇప్పుడు అప్పుడైతే చెప్పలేదు, శాంపిల్ ఇచ్చారు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు 4047 పెట్టారండి. ఈ రకానికి మళ్ళీ పేరు కూడా పెడతారంట. మరి అదే తెలియదండి మనకి. పేరు మాత్రం ఇప్పుడు చెప్పారు 4047 అని. నేను 10-15 సంవత్సరాల నుంచి మిరదాటేస్తున్నానండి. ఇంత కాపు గాని ముందు వైరస్ తట్టుకోవటము, నల్లిని తట్టుకోవటము, కాపు చెక్కన ప్రతి ఒక్క చెట్టు కింద నుంచి కూడా పైదాకా కాయటం గాని, నీకు ఎక్కడ మళ్ళీ పోతా పిండి కానీ ఏది కూడా తగ్గకుండా గ్రౌతింగ్ కానీ అంత రావటం బాగా ఉంది. ఇత్తనం మాత్రం రైతులు 100% వేసుకోవచ్చండి. ఇప్పుడు తేజ రకాలలో జనరల్ గా చూస్తుంటాం కదా, మనకు వైరస్ తెగుళ్ళు అనేవి ఎక్కువ వస్తుంటాయి. అవునండి. ఈ రకం వైరస్ తెగుల్ని ఏ విధంగా అసలు రాలేదండి. ఎక్కడో ఒక మొక్క, అది మీరు ఎట్లా వచ్చిందో తెలియదు, అసలు లేదండి. వైరస్ అయితే ఫుల్ 100% అండి తట్టుకుంది. వైరస్ అయితే బాగానే తట్టుకుంది. నల్లిని మాత్రం బాగా తట్టుకుందండి. ఓకే, మీరు మిగతా తేజాలు నేను మొత్తం 7 ఎకరాలు వేసానండి. 7 ఎకరాలకు కూడా ఇది మాత్రం నెంబర్ 1 ఉందండి. ఇప్పుడు ఎన్ని రకాలు వేసారు? 7 ఎకరాలు 7 ఎకరాల్లో 7 రకాలు వేసానండి. 7 రకాలలో కూడా ఈ ఇత్తనం మాత్రం శాంపిల్ బాగుందండి. కానీ నాకు అటు ఇటు కొద్దిగా ఇచ్చారని కొంచెం బాధగానే ఉంది. అదే అంటే శాంపిల్ కదా, కంపెనీ మనం ఒకేసారిగా పెద్ద మొత్తంలో కొంచెం ఇచ్చారు. ఇంకా ఇచ్చినట్టు ఇంకా బాగుండేది అని అనిపించింది. మీరు నెక్స్ట్ ఇయర్ ఈ రకం సాగు చేస్తారు? ఇదే సాగు చేస్తానండి. ఎన్ని ఎకరాలు వేస్తారు? సుమారు 3 ఎకరాలు వేస్తానండి. 3 ఎకరాలు ఇదే వేస్తానండి. ఓకే. తర్వాత మీరు ఈ రకం కాయ సైజ్ ఎలా ఉంది? కాయ సైజు గానీ పైన పిందె కింద నుంచి కూడా పై దాకా ఒకటే సైజ్ అండి. మరి పైన పూత గానీ ఎక్కడ పెంపు ఆగటం గానీ చేను అసలు ఏది లేదండి. ముందు గ్రౌతింగ్ గానీ, చెట్టు కాపు గానీ, కాయ సైజు గానీ, కలర్ గానీ బేక్ క్లాస్ ఉందండి. తర్వాత తాలుగాయలు ఏమైనా కనిపించాయి? తాలుగా అసలు ఎక్కడన్నా గానీ ఒక్క తాలుగాయ కూడా కనపడలేదండి. తాలు శాతం కూడా. ఇంకా కాయలో గింజలు ఎట్లా ఉన్నాయి? గింజలు కూడా కాయ బరీగా ఉండయండి. గింజ మాత్రం కాయ బరీగా ఫుల్ గా ఉండయండి. ఓకే. కాటాకు కూడా నెంబర్ 1. ఓకే, సరే, మంచిదండి అప్పారావు గారు. ఈరోజు మీ పొలంకి రావటం, మేము చూడటం, ఈరోజు ఇక్కడ క్షేత్ర ప్రదర్శన జరుగుతుందండి. సుమారుగా 400 మంది రైతులు ఈ కండ్రిక గ్రామంలోని ఈ అప్పారావు గారి పొలం చూడటానికి వచ్చారు. వారితో పాటు మేము కూడా ఈ రకం తెలుసుకుందామని వచ్చాము. వెరైటీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇది తేజ సాగు చేసే ప్రతి రైతు కూడా ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఎక్కడ తాలుగాయలు అనేది లేదు. కింది వరుస నుంచి పై వరుస దాకా కూడా సైజు ఎక్సలెంట్గా ఉంది. కాయ సైజ్ అయితే చాలా మంచి వెరైటీ అండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సింజెంటా లాంటి కంపెనీలో తేజ వెరైటీ కోసం చాలామంది రైతులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈ సంవత్సరం ఈ వెరైటీ ఇవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు. వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా మంచి వెరైటీ అండి. ముఖ్యంగా తేజ సాగు చేద్దాం అనుకున్న ప్రతి రైతు కూడా తేజాల్లో ఈ సింజెంటా కంపెనీ HPH 4047 అనే రకాన్ని సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు కూడా సాధించవచ్చు అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. చాలా బాగుందండి. వెరైటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. తేజాల్లో ప్యూర్ తేజాల్లో మనకు ఇంకా ప్యూర్ అన్నట్టు, మనకు ఇంకా తేజాల్లో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. తేజాల్లో ప్యూర్ తేజ కింద పోతుంది. మార్కెట్లో కూడా మనకు డీలక్స్ రేట్లు పడతాయి. మంచి సైజు ఉంది. కాయ కూడా మంచి కలర్ ఉందండి. కాయ కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ ఉంది. చాలా మంచి వెరైటీ అండి. ప్రతి రైతు కూడా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. 4047 సింజెంటా కంపెనీ వారి 4047.